సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి మనం ప్రొఫెసర్ ఎంఏ శ్రీనివాస దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే గతంలో మూసీ నది ఏదైతే బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుకు సంబంధించింది రత్నగిరి నుండి మిర్యాలగూడ వరకు పూర్తిగా 222 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అనేక పోరాటాలు చేసి అక్కడ ప్రజా దర్బార్లు ప్రజా సంఘాలతోని కలిసి అక్కడ ఒక సభలు ఏర్పాటు చేసి దీన్ని పరీక్షించాలి, మూసీ నదిని పరీక్షించాలని ఏదైతే కృషి చేశారో ఆ కృషిలో భాగంగానే ఈరోజు ఎంఏ శ్రీనివాసన్ గారు ఆ జ్ఞాపకాలను అలాగే ఈ ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయంపై మాట్లాడడానికి మనతోని ఎంఏ శ్రీనివాసన్ గారు ప్రస్తుతం మీ అనుభవాలను ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏదైతే చేపట్టదలుచుకున్న ప్రాజెక్టును మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? అందరికీ నమస్తే. మొట్టమొదటి ఈ డిబేట్లో నేను ఇంతకు ముందు మూసీ పరిరక్షణకు జరిగిన ప్రయత్నాల గురించి దానిలో ఒక జర్నలిస్ట్గా నేను హెచ్ఎంటీవీ జర్నలిస్ట్గా ఏ కృషి చేశామో ఏదో కొద్దో గొప్ప ఆ విషయాల్ని పంచుకోవడం అనేది మొదలు. ఎందుకంటే ఈరోజు మూసీ అని మాట్లాడడం అంటే మూసీతో పాటు ఏమేమి అంశాలు ఉన్నాయి, మూసీలో మురిక్కాలో కలవడమేనా, మూసీ అంటే అసలు పునరుజ్జీవనం అంటే ఏమిటి, బ్యూటిఫికేషన్ అంటే పునరుజ్జీవనమా? ఇక్కడ నాతో పాటు ఈ ప్రయాణం సాగించిన శంకర్ ఉన్నారు. శంకర్ మూసీ పరిరక్షణ సమితి మాకంటే ముందు నుంచి ఏదులాబాద్ ప్రాంతంలో మూసీ పరివాహక ప్రాంత వాస్తవ్యుడిగా శంకర్ కానీ, పిట్టల శ్రీశైలం కానీ, పిట్టల శ్రీశైలం గురించి ఏం చెప్పాలి, ఆయన కూతురు పేరే మూసీ పెట్టుకున్నాడు. ఎవరు మూసీ అని పేరు పెట్టుకోని కాలంలో ఆయన కూతురు పేరు మూసీ అని పెట్టుకున్నాడు. అంత మూసీతో మమేకమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనకు మూసీ అనేది మళ్ళీ అజెండాలోకి వచ్చింది. అయితే ఇంతకంటే ముందు చేసిన ప్రయత్నాల గురించి ఆ సందర్భంగా మేము ఏదైతే గమనించామో వాటి గురించి చెప్తాను. ఇందాక మన జమీల్ భాయ్ అన్నట్టు మొట్టమొదట ఈ ప్రయాణం హెచ్ఎంటీవీ తరఫున మేము ఒకటి మూసీ బచావ్ యాత్ర అని చేశాం. ఒక నదిని కాపాడాలి. నదిని ఎందుకు కాపాడాలి అంటే నదిని కాపాడకపోతే మనం పోతాం, నది లేకపోతే నాగరికత లేదు. ఈ అంశాలతో మేము మూసీ బచావ్ యాత్ర చేసాం 2010లో. ఎక్కడి నుంచి మొదలు పెట్టామంటే అనంతగిరిలో ఎక్కడైతే ఉద్గమ స్థలం ఉందో, మూసీ ఎక్కడైతే పుడుతోందో అక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి చక్కగా వాడపల్లి వరకు మొత్తం అంటే ఒక అజిటేషన్ మోడ్లో ఒక ఉద్యమ ప్రస్థానం లాగానే ఒకసారి బ్యాగ్ వేసుకొని పోతే మొత్తం మూసీ పొడవున 14 రోజులు మొత్తం తిరుగుతూ పోయాం. శంకరన్ నవ్వుతున్నాడు, ఆ పాత జ్ఞాపకాలు వస్తున్నాయి. ఒక్కొక్క ఊరు తిరిగినాం. ఒక్కొక్క ఊర్లో ఈ రోజున్న మూసీ ఏ రకంగా డ్యామేజ్ అయిందో చూసాం. ఆ డ్యామేజ్ అవుతున్న మూసీ ఎందుకైందో మాట్లాడాం. మొట్టమొదటి అక్కడి నుంచి మొదలు పెడితే ఫస్ట్ థింగ్ అక్కడి నుంచి మొదలు పెడితే మనం శంకర్పల్లిలో వెంచర్తో మొదలైతే మూసీని చంపేయడం మొదలైతే ఇక్కడ నారాయణరావు కత్వ ఉప్పలు దాటిన తర్వాత నారాయణరావు కత్వ వచ్చేటప్పటికి మొత్తం పొల్యూషన్తో నింపేసాం. అయిపోయింది, మూసీ చచ్చిపోయింది. నదికి ఒక ఆర్టరీస్ లాగా నాడాలు ఎట్లయితే నాళాలు ఉంటాయో సప్లై చేసే ఆర్టరీస్ను మొత్తం క్లోజ్ చేసి క్యాచ్మెంట్ ఏరియాను క్లోజ్ చేసి నదిలో నీళ్లు రాకుండా చేసి మొత్తం నదిలో పొల్యూషన్ నింపి బయటికి పంపి దీన్ని మూసి అన్నాం. ఇది మేము గమనించాం. దాంతోపాటు మొత్తం పరివాహక ప్రాంతం మనం సంగం దాటి పోయేంత వరకు కూడా ఘోరమైన పొల్యూషన్లోనే ఉంటుంది. ఆ సంఘం నుంచి ఆ సంఘం దగ్గర వెడల్పు అయిపోయి పొల్యూషన్ భూమిలో ఇంకిపోయిందో ఏం పోయిందో మొత్తానికి చాలా మేరకు మనకు ఆ మూసీ ఇదనేది పోయింది. ఆ తర్వాత నుంచి కొంత బాగుపడుతూ కృష్ణానదికి పోయేటప్పటికి వాడపల్లిలో చాలా క్లియర్గా ఉంది. అయితే ఈ మొత్తం అంశాల్లో మనం చూసింది ఏమిటి, అసలు నదిని మనం ఏ రకంగా చూడాలి, నది ప్రక్షాళన అంటే ఏమిటి, నదిలో ఉన్న సమస్యలు ఏమిటి, నది అంటే కేవలం నీళ్ళేనా, నది అంటే ప్రజలు కాదా? హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మనం ఇక్కడ నుంచి మొదలు పెడదాం, బాపుఘాట్ నుంచి. విచిత్రం ఏంటంటే నేను ఈరోజు సరదాగా అనుకుంటున్నాను, మనకు ఈ దేశంలో ఎక్కడ 2 నదులు కలిస్తే అక్కడ అంతర్వాహిని సరస్వతి ఉంటుందని పోయి ఈరోజు పుష్కరాలు చేస్తున్నారు. నిజానికి ఆ పుష్కరాలు చేయాలంటే మరి బాపుగాడి దగ్గర కూడా సరస్వతి అంతర్వాహిని అని ఎవరు పోవట్లేదు ఈరోజు మునగడానికి. ఎందుకంటే బాపుగాడి దగ్గర మునిగే పరిస్థితి లేదు. బాపుగాడి దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్క్రోచ్మెంట్స్ పోయి సరస్వతి అంతర్వాహిని అనేది మర్చిపోయినా మన సోయిలో లేదు. అసలు ఇప్పుడు నేను టీచ్ చేసేటప్పుడు క్లాస్లో స్టూడెంట్స్కి ఈ నగరంలో ఉన్న 2 నదుల పేర్లు చెప్పండి అంటే నదుల అని మొదలు పైన చూస్తారు. కొద్దిసేపు మూసి అంటే ఉండిండొచ్చు అందరు. ఈసా అంటే తర్వాత అసలు ఈసా అనే నది ఉందా అని మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితి ఉన్న కాలంలో యాక్చువల్లీ వీ హ్యావ్ ఫర్గాటన్ వాట్ దిస్ సిటీ స్టూడ్ ఆన్. ఈ నగరం మూసి మీద నిర్మాణం అయింది. ఏ నగరం అయినా ఒక నది మీద నిర్మాణం అవుతుంది తప్ప నగరం నిర్మాణం అయినాక నది వచ్చి పారదు పక్కన.
ఇది మొత్తం నాగరికత, నైల్ నది నాగరికత కావచ్చు, ఈజిప్షియన్ కావచ్చు, సింధు నాగరికత కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్లే ఉన్నాయి. అటువంటి నదిని చంపింది ఎవరు అని మాట్లాడకపోతే, ఆ చంపిన విషయాన్ని మనం స్పష్టంగా మాట్లాడుకోకపోతే ఎట్లా మళ్ళీ పునరుజ్జీవనం గురించి మాట్లాడడం ఉండదు. ఇది బేసిక్ ప్రిమైస్. తర్వాత ఒక మాటలో ముగించాలంటే, మొత్తం కాలం మేము ఈ యాత్రలు చూసింది ఏమిటంటే, బాపుఘాట్ నుంచి మొదలు పెట్టండి, అంతకంటే ముందు గండిపేటకు ముందున్న గ్రామాలు చూడండి, ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో భాగంగా ఎంక్రోచ్మెంట్స్ తీసుకోండి, తర్వాత ఇట్లా క్రమంగా వస్తే హైదరాబాద్లో మురికి, నారాయణరావు కత్వ ఇట్లా వెళ్ళిపోతుంటే ఎంత కంపు చేరిపోతున్నది మూసిలో అనేది తీసుకొని పోతే, ఇదంతా కూడా నేను అప్పుడు 2010 వాజ్ ద రైట్ పీరియడ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. మేము తెలంగాణ మూమెంట్ ఏం కంపేర్ చేసేవాళ్ళం అంటే, అసలు తెలంగాణ, మూసి ఈ రెండు కూడా ఆంధ్ర పాలక వర్గాల పుట్రలకు బలైన. నేను సంగారెడ్డిలో పుట్టినవాడిని, హైదరాబాద్లో పెరిగినవాడిని. వాన వస్తే మూసి కాలువలు ఎట్లా బారుతున్నాయో మాకు తిలక్ నగర్ కాడ తెలిసేది, కోరంటి కాడ తెలిసేది. ఇప్పుడు కోరంటి కాడ అసలు కాలువ ఎక్కడ ఉందో చూపిద్దామంటే కాలువ లేదు అక్కడ. ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడ పోయింది అంటే, నదిని మాయం చేయడం ఎట్లా చేశాం? ఇది నదిని మింగగలిగిన గొప్పవాళ్ళు ఉన్న సమాజాన్ని మనం బాగు చేయాలంటే, మూసి ప్రక్షాళన అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ జెన్యూనిటీ ఉండాలి, ఆనెస్టీ ఉండాలి. Yes. ఏవి ప్రక్షాళన కావు. Yes. Devil bhai. ఓకే, ఇదే విషయంపై ఒకసారి